హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇదొక కొంచెం కార్టూన్ మూవీ అనుకోండి. ఈ మూవీ రివ్యూని కూడా మీరు చూసి ఆశిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి డోరెమాన్ మూవీ అండి. 2023 మార్చ్లో రిలీజ్ అయిన మూవీ అండి ఇది. డోరెమాన్ నోబితా స్కై ఇథోపియా అని చెప్పి ఒక మూవీ అండి. చాలా బాగుందండి నిజంగా. లిటరల్లీ నేను చూసిన డోరెమాన్ లాస్ట్ 3 మూవీస్కి మించి ఈ మూవీ ఉందండి. అది నేనే కాదు, జపనీస్ యూట్యూబర్స్ కూడా అదే డిక్లేర్ చేస్తున్నారు. లాస్ట్ 3 మూవీస్కి మించి ఈ మూవీ అనేది ఉందని చెప్పి. నిజంగా లిటరల్లీ మూవీ చాలా బాగుందండి. ఒక 2 అవర్స్ రన్ టైం ఉంటుందండి మూవీ. ఇది వచ్చేసి మనకి డిజ్నీలో ఈరోజు మార్నింగ్ 11 o'clockకి షో వేసినారండి. ఇక జియో హాట్స్టార్లో కూడా మూవీ అనేది ఉందని చెప్పి పబ్లిసిటీ చేసినారు, కానీ జియో హాట్స్టార్లో చూస్తే ఎక్కడా లేదండి. ఇప్పుడు జియో హాట్స్టార్లో ఏ మూవీస్ అనేవి లేవండి. డోరెమాన్స్ ఓన్లీ ఎపిసోడ్ సీజన్ వైజ్ రిలీజ్ చేసినారు అంతే. ఇక మేబీ ఫర్దర్గా మూవీ వేస్తారేమో, ఎందుకంటే చాలా బాగుంది మూవీ. మంచి అపాలజీ వచ్చింది మూవీకి, ఇక మంచి క్రేజ్ అనేది వచ్చింది మూవీకి. అందుకనే మేబీ వేస్తారేమో మూవీ అని అనుకుంటున్నాము. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి మూవీని. ఇక డెక్కిసుకి మనకి ఒక ఇథోపియా ఇట్లా ఉంటుంది, అక్కడ ఇట్లా చదువుతారు, ఇట్లా ప్లస్ ఇట్లా ఫుడ్ ఉంటుంది అని చెప్పేసరికి ఇక నోబితా మైండ్ అనేది చేంజ్ అయిపోయి దానికోసం ఆలోచిస్తూ ఉంటే ఆయనకి సడన్లో ఒకసారి పైన యూఎఫ్ఓలో ఒకటి కనిపిస్తుందండి. ఇక కనిపించగానే తర్వాత ఇక ఉంటుందేమో అని చెప్పి ఇక డోరెమాన్ని మాట్లాడడం, వాళ్ళు ఒక ఎయిర్ స్పేస్ అనేది తీసుకోవడము, ప్లస్ ఆయన పాస్ట్లో టైం మిషన్, ఒక ఎయిర్ స్పేస్ ప్లస్ టైం మిషన్ కనెక్ట్ ఉంటుందండి. టైం ట్రావెల్ ఇక పాస్ట్లో పోవడము, 1972 ఆఫ్రికాలో సంథింగ్ ఏదో కంట్రీకి పోతారు. ఇక అక్కడ ఉన్నదా లేదా అని చెప్పి అక్కడ దొరికింది. ఇంకా ఫర్దర్గా అది మంచిదా చెడ్డదా అని చెప్పే మూవీ అండి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందండి. ప్లస్ అదే కాకుండా ప్రతి ఒక్క డబ్బింగ్ అనేది చాలా బాగా చేస్తున్నారు. డబ్బింగ్లో ఎక్కడ లోపం లేదండి. డబ్బింగ్ అనేది చాలా బాగుంది. అదే కాకుండా మనకి ప్రతి ఒక్కరికి కామెడీ డైలాగ్స్ ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయండి. ఎమోషన్ ఎంత ఉందో అంతే ఉందండి. ఇక కొన్ని సీన్స్లో అయితే మనకి ఏడుపు వచ్చేస్తుందండి నోబితా ఏడుస్తుంటే. నిజంగా లిటరల్లీ అబద్ధం కాదండి. కొన్ని సీన్స్లో నోబితా ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వచ్చేస్తుందండి. అంత మంచిగా సీన్స్ అనేవి కనెక్ట్ అయినాయండి. దీని లోపల మనకి ఒక 22 సెంచరీ నుంచి ఒక రోబోట్ కూడా దీంట్లో మనకి వస్తుందండి. ఆ రోబోట్ పేరు అనేది నేను ఏమి డిక్లేర్ చేయను. మీరు మూవీ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా స్ట్రీమ్ అయితే ఎప్పుడన్నా మూవీ అనేది మళ్ళీ డిజ్నీలో వేస్తే నేను ఫర్దర్గా ఒక షార్ట్ అనేది పెడతాను. మూవీ అనేది ఈరోజు రిలీజ్ అవుతుంది, ఈ టైంలో చూడండి, ఈ టైంలో టెలికాస్ట్ చేస్తాను మూవీ అని చెప్పి నేను అది కూడా ఒక షార్ట్ రూపంగా పెడతాను. ఇక్కడ జియో హాట్స్టార్లో అఫీషియల్గా వాళ్ళు లాంచ్ చేసి, అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు జియో హాట్స్టార్లో కూడా ఉందని చెప్పి చెక్ చేస్తే ఎక్కడా లేదు. జియో హాట్స్టార్లో కూడా వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తే మూవీని అది కూడా ఎప్పుడు ఏ డేట్లో స్ట్రీమ్ చేస్తామని చెప్పి కూడా ఒక షార్ట్ అనేది పెట్టడం జరుగుతుందండి. అది కూడా మీరు చూడండి, దాన్ని బట్టి మూవీ అనేది చూడండి. ఇక ఓవరాల్గా ప్లస్ పాయింట్ చూసుకుంటే మూవీ అయితే మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించండి. మంచి స్టోరీ కంటెంట్ అనిపిస్తుంది. కామెడీ కూడా చాలా బాగుంటుంది, ఎమోషనల్ కూడా చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక గ్రాఫిక్స్ ప్లస్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. ఇక డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ప్లస్ క్యారెక్టరైజేషన్, ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ మనకి డెప్త్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ప్రతి ఒక్క కార్టూన్, ఇక ఈ కార్టూన్ అండి, దాంట్లో మనము ఎక్స్ప్రెషన్స్ అనేవి అంతగా చూడలేము, కానీ ఇక క్యారెక్టరైజేషన్ బాగానే అనిపిస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ది దాని డెప్త్ వాల్యూ ప్లస్ వాళ్ళ వాయిస్ ప్లస్ వాళ్ళ మాటలు, వాళ్ళ డబ్బింగ్లో ఇచ్చిన డైలాగ్స్ అన్నీ కరెక్ట్గా, తెలుగు డబ్బింగ్ అనేది కరెక్ట్గా సెట్ అయిన. అయితే తెలుగులో చూసిన మన డిజ్నీలో తెలుగులో, తమిళ్లో, హిందీలో అవైలబుల్ ఉన్నట్టుంది. నేనైతే తెలుగులో చూసినాను. ఇక మనకు తెలియాలని చెప్పి తెలుగులో చూసినానండి. ఇక మైనస్ పాయింట్స్ అంటారా, మైనస్ పాయింట్స్ ఏం లేవు, కానీ కొంచెం కాంట్రవర్సీ అనేది మూవీ మీద నడుస్తుంది, డిబేటు. ఎందుకంటే ఇది బ్రెయిన్ వాష్ ప్లస్ ఒక పర్ఫెక్ట్నెస్ అనేది చెప్పి అక్కడ జపానీస్ పీపుల్ ప్లస్ చూసే ప్రతి ఒక్క పీపుల్కి కొంచెం ఎక్కడో ఎఫెక్ట్ ఇస్తుంది అన్నట్టు. ప్లస్ కూడా జపాన్ లైఫ్ స్టైల్ అట్లే ఉంటుందండి. పర్ఫెక్ట్ ఉండాలి, ఇంతే తినాలి, ఇదే తినాలి, ఇంతే తినాలి, ఇదే తినాలి అని చెప్పి ఒక డైనమా లాగా వాళ్ళు ఫాలో అవుతారు కదా. అది మాకు కొంచెం ఏమంటారు, మాది వ్యతిరేకంగా చేస్తున్నారు మీరు అని చెప్పి కొంచెం డిబేట్ అనేది నడుస్తుంది తర్వాత. కానీ బేసిక్గా 75% 80% పీపుల్ అనేది జస్ట్ ఇది అంతగా ఏం లేదు,
మంచిగా తీసుకుని మూవీ అనేది చూడండి. ఎందుకంటే మంచి మీనింగ్ అనేది ఉంటుంది మూవీలో. క్లైమాక్స్లో కూడా క్లైమాక్స్ 40 మినిట్, క్లైమాక్స్ 35 మినిట్స్ అనుకోండి. 30 టు 35 మినిట్స్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది లిటరల్లీ. లాస్ట్ 5 మినిట్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. డోరేమాన్ ఏడుస్తుంటే నిజంగా ఏడుపు వస్తుందండి. నోబితా ఏడుస్తుంటే నిజంగా ఏడుపు వస్తుందండి. లాస్ట్ 30 టు 35 మినిట్స్ క్లైమాక్స్ వేరే లెవెల్ లేపడేసిందండి క్లైమాక్స్ని. ఇక చూడండి, ఒకవేళ మూవీ మళ్ళీ ఒకసారి డిజ్నీ చూడండి ఈరోజు. ఎందుకంటే పొద్దునేసిన మూవీ ఈవినింగ్ కూడా టెలికాస్ట్ చేస్తారు. అలా చేస్తే మన అదృష్టం చూడొచ్చు, లేదంటే రేపు మార్నింగ్ అయినా టెలికాస్ట్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ సండే టెలికాస్ట్ చేస్తారు. ఇక దీని తర్వాత మనకి డోరేమాన్ నుంచి మనకి ఇంకొక ట్విన్ డైనోసార్ది ఒకటి మూవీ అనేది రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందో, ప్లస్ దా మూవీ కూడా చూసి దాని రివ్యూ అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కార్టూన్ తరపు నుంచి కూడా మీకు రావాలంటే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డోరేమాన్, షించాన్ ప్రతి ఒక్క మూవీ రివ్యూస్ అనేది నేను ఇవ్వడానికి మళ్ళీ ట్రై చేస్తానండి. కార్టూన్ మూవీ రివ్యూస్ కూడా మళ్ళీ మొదలు పెడతాను. మళ్ళీ కాదు, మొదలు పెడతాను కార్టూన్ మూవీ రివ్యూస్ అన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి వచ్చి.